అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైనా ఒక విషయాన్ని మనసారా అనుకుంటే వెంటనే నెరవేర్చడానికి భగవంతుడు రెడీగా ఉంటాడు. ఈ యూనివర్స్ కూడా రెడీగా ఉంటుంది. దీనికి మనం చేయాల్సిందల్లా ఒకటే, మనకేం కావాలో స్పష్టంగా ఆలోచించుకోవాలి, దాని మీద మనసు లగ్నం చేసుకోవాలి అని అంటున్నారు విజయ్ సేతుపతి. ఆయన నటుడు కావాలని అదే పనిగా అనుకుంటూ ఉండేవారట. అందుకే ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నానని గర్వంగా చెప్తున్నారు విజయ్ సేతుపతి. లక్ష్యం మీద దృష్టిని లగ్నం చేసినప్పుడే సగం పని పూర్తవుతుందని నమ్ముతారట మిస్టర్ సేతుపతి. ఒకవేళ అనుకున్న పని నెరవేరడం లేదని ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఆ తప్పు వారిదేనని అంటున్నారు ఈ నటుడు. మొత్తానికి లక్ష్యం మీద గురి లేనప్పుడు అది నెరవేరడానికి ప్రకృతి కూడా సహకరించదని చెప్తున్నారు రణబీర్ కపూర్. సాయి పల్లవి, యష్ కీలక పాత్రలో నటిస్తున్న రామాయణం అనౌన్స్మెంట్ అయితే శ్రీరామనవమికి వస్తుందని లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంది. ఏప్రిల్ 17న కీలక పాత్రధారులకు సంబంధించిన విషయాలను కూడా వెల్లడించాలని మేకర్స్ కూడా అనుకుంటున్నారట. అయితే వార్తల్లో నార్త్ లో వైరల్ అయితే ఇదంతా జరుగుతుంది అనమాట. ఎప్పుడు ఏంటి అనేది ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి. అండ్ రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ముగ్గురు ఇప్పుడు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రామాయణం గురించి కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ శ్రీరామనవమికి వస్తుందన్న లేటెస్ట్ అప్డేట్ అయితే వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలకైతే భార్యతో కలిసి వెళ్లారు రామ్ చరణ్, అదే విధంగా అతని భార్య. అండ్ ఇందులో చెప్పుకోవడానికి విశేషం ఏముంది అని అంటారా? నిజానికి విషయం అయితే అది కాదు. వాళ్ళ జర్నీలో కనిపించిన దృశ్యాల గురించి విశేషంగా మాట్లాడుకుంటున్నారు జనాలందరూ. ఇందులో విశేషం ఏముంది అంటే ఇప్పుడు చూద్దాం. స్పెషల్ ఫ్లైట్ లో ఈ వేడుకకు హాజరయ్యారు చెర్రీ అండ్ దంపతులు ఉపాసన. అయితే ఇందులో ఏం జరిగింది అంటే, ఉపాసన కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఆమె అరకాలు పడుతూ కనిపించారు చెర్రీ. బయట ఎంత పెద్ద స్టార్ అయినా సరే భార్య దగ్గర ఎలాంటి భేషజాలు లేకుండా, అంటే ఎటువంటి తేడా లేకోకుండా ఇద్దరి మధ్య సమానంగా అనుకుంటూ కనిపించిన చెర్రీ మీద మితిమీరిన అభిమానాన్ని కూడా పెంచుకుంటున్నారు జనాలు. ఈ ఫోటో అయితే ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎందుకంటే ఎంత పెద్ద స్టార్ అయినా, బయట ఎంత గర్వంగా ఉన్నా, ఎంత ప్రౌడ్ గా అనిపించినా సరే భార్య దగ్గర అంటే తన కాళ్ళు పట్టుకుంటూ కనిపించడం కూడా అభిమానులు చాలా సంతోషపడుతున్నారు. ఒక భర్త ఏ విధంగా ఉండాలి, అండ్ ఈ భర్త ఇలాంటి భర్త నాకు వస్తే బాగుండు అని కూడా చాలా మంది ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కామెంట్లో చూస్తున్నాం కాబట్టి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.